మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో కన్నెపల్లి గ్రామం నుండి సరళమ్మను మేడారం గద్దెల ప్రాంతానికి తీసుకువచ్చేందుకు పూజారులు సిద్ధమయ్యారు. తల్లులు గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మ కల్లులకు చీర సారె బంగారం సమర్పించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత జాతర కంటే ఈసారి ప్రభుత్వం అనేక శాశ్వత అభివృద్ధి పనులు చేసిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల దర్శనానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. మేడారంలో మరికొద్దిసేపట్లో కూడా ప్రధాన ఘట్టమైతే ప్రారంభంగా ఉంది. కన్నెపల్లి నుంచి వెళ్ళి సరళమ్మను తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే ఇటు పూజారులు ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ వాటి నుంచి వెళ్ళి నేటి నుంచి వెళ్ళి 31వ తేదీ వరకు కూడా సమ్మక్క సారలమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే జరగనుంది. ఇప్పటికే ఇటు సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మనం ఉన్నాము. మనం చూడవచ్చు విధుల్లో కూడా సాయంత్రం 6 గంటలకు కూడా ఇటు కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను తీసుకొచ్చేందుకు కూడా అంతా కూడా సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే మేడారం చేరుకొని కూడా ఇటు సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లులకు అతి ప్రీతి అయినటువంటి చీర సారే పసుపు కుంకుమ ఇటు ఆ బంగారాన్ని కూడా సమర్పించుకుంటూ కూడా భక్తులైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుండి అయితే ఒక అద్భుతమైన ఘట్టం అయితే ప్రారంభం కానుంది. ఇటు కన్నెపల్లి నుంచి వెళ్ళి సారలమ్మను తీసుకొచ్చేందుకైతే ఇప్పటికే అంత అధికారులంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే తల్లుల గద్దెల వద్ద ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించిన ఆ గద్దెలు అయితే మనం చూస్తున్నాం. ఈ గద్దెలు ఏదైతే సరళమ్మ గద్దెకి తీసుకొచ్చి కూడా సరళమ్మను కూడా ఇక్కడ ఏదైతే ప్రతిష్ఠించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా సాయంత్రం ఈ కార్యక్రమం అంతా కూడా సాయంత్రం అంగరంగ వైభవంగా కూడా ఏదైతే గిరిజనుల సాంప్రదాయాల నేపథ్యంలో కూడా ఇటు డప్పు వాయిద్యాల నడుమ కూడా ఇటు భారీ బందోబస్తు ఆధ్వర్యంలో కూడా సారలమ్మను అయితే తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి సంబంధించి కూడా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే మేడారంకు చేరుకుంటున్నారు. ముందుగా మేడారంలో ఉన్నటువంటి ఆ జంపన్న వాగుల్లో కూడా స్నానాలు ఆచరించిన తర్వాత కూడా సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెల వద్దకు చేరుకుంటారు. గద్దెల వద్దకు వచ్చిన తర్వాత కూడా తల్లులను దర్శించుకుంటారు. తల్లులకు అతి ప్రీతి అయినటువంటి పసుపు కుంకుమ చీర సార బంగారాన్ని సమర్పించుకుంటూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎక్కడి చిల్లు ఎప్పటి నుంచి మేడారంకి వస్తున్నారు, గతంలో మేడారం ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి చిల్లు ఇప్పుడు ఎట్లుంది? భద్రాచలం నుంచి వచ్చినాం. 30 సంవత్సరాల నుంచి వచ్చినా మాకు ఇంత సౌకర్యం ఏం లేదు. ఇప్పుడు సీతక్క, హేమంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి బాగుంది. సమ్మక్క సారలమ్మ అందరూ మంచిగా ఉన్నారు. మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. అంత ఆనందంగా ఉంది. గెద్దలు చూసినాం, అమ్మవార్లే అన్నీ గోవిందరాజు, పౌడిద్దరాజు, జంపన్నాకు అన్నీ మంచిగా ఉన్నాయి. అప్పటిలాగా ఏమి జిబ్బిడి గిట్ల ఏమి లేదు. సంతోషంగా ఆనందంగా ఉంది. స్మెల్ గిల్లు ఏమి లేదు. మంచిగా చేసింది సీతక్క, హేమంత్ రెడ్డి అందరు కలిసి మంచిగా చేసిర్రు. ఆనందంగా ఉన్నాం. ముఖ్యంగా కూడా గుడి లేదు, గోపురం లేదు, అర్చనలు లేదు, అభిషేకాలు లేవు. కానీ ఇంత పెద్ద మొత్తంలో కూడా భక్తులు ఎందుకు మేడారానికి వస్తున్నారు, తల్లులను ఎందుకు దర్శించుకుంటున్నారు అంటే మీరు ఏం చెప్తారు ఒక భక్తురాలుగా? మేము భక్తురాలు అంటే సమ్మక్క సారక్క ఆ రోజు నుంచి అప్పటి నుంచి గుళ్ళు గోపురాలు ఏమీ లేవు కాబట్టి అట్లనే ఉంది కాబట్టి ఇంతమందిని రప్పించుకొని అన్ని కానుకలు పెట్టుకొని పాలకాయలు, బండారు, బెల్లం అన్నీ వేయించుకుంటా ఆనందంగా సంతోషంగా చిన్నతనంగా నుంచి ఆమెకి ఇష్టమైనది ఇట్లనే గెద్దెలే కాబట్టి ఆనందంగా ఉంది. అందరినీ సేవంగా చూసి పిల్లల్ని, తల్లిని అందరినీ ఆనందంగా చూసి మంచిగా కొల్లారికి జరుపుకొని ఈ సంవత్సరం మంచిగా ఆనందంగా ఉంది. జై జై. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, మీరు ఎలాంటి కోరికలు కోరుకున్నారు? ఇప్పటికే చాలా మంది భక్తులు కూడా కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా తల్లులను పిలుస్తారు. ఎట్లా అనిపిస్తుంది మేడానికి వస్తే? మేము ఎటపాక మండలం నుంచి వచ్చినాం, ఆంధ్ర మాది. మాకు ఈ తల్లి సత్యం చూసిన కాడ నుంచి మాకు మా పిల్ల తరానికి కూడా ఈ తల్లి దగ్గరికే వచ్చి సమ్మక్క సారక్క దయ వల్ల వచ్చి మాకు ఎంతో సాయం చేస్తుంది ఆ తల్లి. ఆ భక్తి మెచ్చుకొని మేము వస్తున్నాం. 3 నెలలకు ఒకసారి వచ్చి ఆ తల్లి దయ వల్ల సల్లగెళ్తున్నాం. అట్లా ముఖ్యంగా మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ జాతరకు వస్తూ ఉన్నారు? ఇప్పుడు గతంలో జాతరకు ఈ జాతరకు ఎలాంటి తేడా కనపడుతుంది మీకు?
చాలా చాలా బాగుంది ఇది. ఈసారి సీతక్క రేవంత్ రెడ్డి చాలా బాగా చేశారు. కొత్తగా సీసీ రోడ్లు పడ్డాయి, కొత్తగా అమ్మవారి గద్దెలు కూడా చాలా కొత్తగా కట్టారు. ఎంట్రెస్ట్లో కూడా చాలా అమ్మవారిది చాలా గొప్పగా కట్టారు. మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, అప్పటికిప్పటికి చాలా బాగుంది. ఈసారి భక్తుల ఇంత రష్ ఉన్నా కానీ తల్లి దర్శనం మాత్రం చాలా ఘనంగా దొరికింది, చాలా బాగుంది. మేమందరం సేపట్లో కూడా అపురూపమైన ఘట్టము జరగబోతుంది. ఇటు ఇప్పటికే కనేపల్లి నుంచి కూడా సరళమ్మ తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీరు జాతరకు వస్తే? మంచిగా సంతోషం అనిపిస్తుంది. ఎప్పటి నుంచో వస్తున్నాం, మంచి సంతోషం మంచిగా ఉంది. ఎప్పటి నుంచో వస్తున్నాం, మంచిగా పూజలు కూడా బాగా అయినాయి, సంతోషం. ఇది భక్తులు కూడా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసింది. ఇటు శాశ్వత అభివృద్ధి పనులు చేసినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా ఇటు ఆ తల్లులకు సంబంధించిన దర్శనం కూడా ఈజీగా జరుగుతుందంటూ కూడా భక్తులైతే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే ఇటు మెడారానికి తరలి వస్తున్నారు. ఇటు తల్లుల దగ్గర సంబంధించి కూడా గద్దెల వద్ద కూడా ఇటు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా గద్దెల వద్ద కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులకు సంబంధించి కావచ్చు, వాలంటీర్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు ఏదైతే బంగారానికి సంబంధించి కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు అయితే కన్నేపల్లి నుంచి అయితే సరళమ్మని తీసుకొచ్చేది ఉంది. కాబట్టి కూడా ఇప్పటికే ఇటు సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలన్నిటి కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే మేడానికి వచ్చి ఇటు తల్లులను దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి గతంకును ఇప్పటికైతే ఈసారి ప్రభుత్వం అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈజీగా దర్శనం అయ్యే విధంగా కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. మరొక భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ చెల్లచ్చిల్లు ఆ తల్లులను దర్శించుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా దూరం నుంచి వచ్చినాం సార్, పాకాల నుంచి వచ్చినాం. కొద్దిగా మంచిగానే వచ్చినాం, మంచిగానే వచ్చినాం. అది బస్సు కూడా మంచిగా ఫ్రీగానే వచ్చినాం. మంచి ఏ ఇబ్బంది లేదు, మంచిగానే ఏర్పాటు ఉంది. ఏర్పాటు అయితే మస్తు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. చెప్పండి అమ్మా, పిల్ల పాపలతో కూడా చిల్లు ఇంతవరకు మీరు మేడారంకి వచ్చిల్లా, ఎలాంటి కోరికలు కోరుకున్నారు? ఆ కోరికలకు సంబంధించి కూడా తల్లులు మీకు తీర్చిల్లా, ఎట్లా అనిపిస్తుంది తల్లులను దర్శించుకుంటే? ఇక్కడికి రావడం చాలా సంతోషం సార్. మా సార్కి జాబ్ రావాలని కోరుకున్నాము. జాబ్ వచ్చిన తర్వాత బాబు, పాప ఇట్లా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ సెకండ్ టైం నేను రావడము చాలా హ్యాపీగా ఉన్నది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. బస్ సౌకర్యం అంతా చాలా బాగుంది. ముఖ్యంగా కూడా భక్తులకు సంబంధించి కూడా ఏదైతే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా ఇటు ఆ సమ్మక్క సారలమ్మ తల్లులు వెలుగొలుతున్న నేపథ్యంలో కూడా కోట్లాది భక్తులు అయితే మేడారానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఇటు భక్తులు తండోపతండాలుగా ఇటు మేడారానికి తల్లి వచ్చి అయితే సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ తల్లులకు అతి ప్రీతి అయినటువంటి చీర, సార, పసుపు, కుంకుమ, బంగారం లాంటివి కూడా సమర్పించుకొని కూడా మొక్కులు చెల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా కూడా సాయంత్రం అయితే ఒక ప్రధానమైన ఘట్టం అయితే జరగబోతుంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ తీసుకొచ్చేందుకు అయితే అధికార యంత్రాంగం అంతా కూడా భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మేడారంలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, మేడారం గద్దెల నుండి.